రోజంతా కష్టపడి పనిచేసిన రాము అలసిపోయి మంచం మీద పడుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి ఒక దోమ నెమ్మదిగా గదిలోకి ఎగిరి రాము నిద్రపోవడం చూసింది. ఆహారం కోసం దోమ రాము చేతిపై కూర్చుంది. నిదానంగా అతన్ని కుట్టింది. నిద్రలేచి దోమలపై కోపం చూపించడం. ఈ దోమలు కూడా నిద్రపోనివ్వవు. రామ్ కోపంగా స్ప్రే తీసుకున్నాడు మరియు గది అంతా స్ప్రే చేశాడు. దోమలు ఒక్కొక్కటిగా కింద పడ్డాయి. అదే సమయంలో మంచం కింద నుండి ఒక చిన్న చీమ బయటకు వచ్చింది. అది ఆహారం కోసం వెతుకుతూ ముందుకు కదిలింది. రాముడి చేతిపైకి ఎక్కిన చీమ అనుకోకుండా కరిచింది. ఈసారి రామ్ తీవ్రమైన కోపంతో తన చేతిని గట్టిగా కొట్టాడు. చిన్న చీమ అక్కడే చనిపోయింది. చనిపోయిన దోమ, చీమ యమలోకానికి చేరుకున్నాయి. యమధర్మరాజు సభలో విచారణ ప్రారంభమైంది. ఎందుకు కుట్టావు? అది మా ఆహారం స్వామీ. తరువాత చీమను అడిగాడు. నేను ఆహారం కోసం వేతుకుతుండగా పొరపాటున కుట్టాను. యముడు గంభీరంగా చెప్పాడు. దోమ ఉద్దేశపూర్వకంగా రక్తం పీలుస్తుంది. చీమ తన పనిలో భాగంగా అవసరమైన రక్షణ ఒకటి, కోపంతో చేసే హింస మరోటి. కారణం తెలుసుకుని స్పందించడం అదే నిజమైన న్యాయం.